కదా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నువ్వేం సంపాదించుకోవాలి దేవుని దగ్గర? దేవుని ఆశీర్వాదం సంపాదించుకుంటే చాలు. అయ్యా డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే డబ్బుల సంగతి దేవుడు ఎరుగు, కానీ నీకైతే నీ విశ్వాసం పోతుంది కదా. ఒక ఆయన చెప్తున్నాడు, బ్రదర్ 10 ఏళ్ళు ప్రార్థన చేసిన నేను నా అప్పులు పోవాలని, పోలే, అందుకే దేవుని దగ్గర రావడం మానేసినాను. నేను అన్నా, బ్రదర్ నీకు ఎవరు చెప్పలేదా? ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించలేదా? అదేంది బ్రదర్, డబ్బుల కోసం చేయాలి కదా, ఏది కావాలంటే అది అడగాలి కదా దేవుని దగ్గర. అవును, ఏది కావాలంటే అది అడగాలి. మనుషుడు జ్ఞానంతో డబ్బు అనేది తీసుకొచ్చాడు. ఈ డబ్బు బీద వాళ్ళకు దొరకదు కదా, ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంది. కానీ దేవుని దగ్గర ఆ భేదం లేదంట. నువ్వు ఉన్నవాడువైనా లేనివాడువైనా నిన్ను దేవుడు పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆ డబ్బు నీ దగ్గరికి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ డబ్బును నువ్వు ఆకర్షించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఒకవేళ బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్లో నిన్ను దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు తెలుసా? కస్టమర్స్ అందరిని ఆకర్షించే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. నీ క్లయింట్స్ని ఆకర్షించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. నువ్వు ఎక్కడున్న వర్ధిల్లే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. అది సంపాదించుకోవాలా, అది కావాలా నీకు. హల్లెలూయా. అదేవిధంగా ఈరోజు దేవుడు నీకు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నిన్ను కూడా దేవుడు నిలబెడతానన్నాడు. చూడండి ఇక్కడ 24లో, భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనులు ఏదైతే ఆశిస్తారో అది వారికి దొరకదు. హల్లెలూయా. భక్తిహీనులు ఆశపడతారంట, కానీ అది వారికి ఎప్పటికీ ఎన్నటికీ దొరకదు. భక్తిహీనులు నాకు అది కావాలా, ఇది కావాలా. నీలో భక్తి లేదు, విశ్వాసం లేదు, నీకేం కావాలా? నాకు ఫలానా ఉద్యోగం కావాలా, నీకు రాదు అది. నాకు డబ్బు కావాలా, రాదు. బంగారం కావాలా, రాదు. ముందు దేవుని దగ్గర రా, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ముందు దేవుని దగ్గర రా, నీ మోకాలు వంగాల దేవుని దగ్గర. జ్ఞానము సంపాదించుకో, దేవుని దగ్గర నేర్చుకో, అప్పుడు దేవుడు నీకు ఇస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. నువ్వు దొంగతనం చేస్తే ఆశీర్వదించబడవు, నువ్వు ఇతరులను దోచుకుంటే ఆశీర్వదించబడవు, ఇతరులు అన్యాయం చేస్తే నువ్వు ఆశీర్వదించబడవు కదా. వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పి వాళ్ళపైన మంత్రాలు అవి చేశాను చంపితే నువ్వు ఎదగవు, శాపము నీ మీదకి వస్తుంది. ఇతరులు ఎదుగుతుంటే నీవు ఓర్వలేని బుద్ధి నీకు ఉంటే నువ్వు ఎదగవు. జాగ్రత్త, దేవుని శాపము నీ మీదకి రాకుండా చూసుకో. అందరు బాగుండాలని కోరుకో, అందరు ఎదగాలని కోరుకో, అందరు వర్ధిల్లాలని కోరుకో. అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో పెడతాడు కదా. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలా? అలాంటి ఆశీర్వాదం నీకు రావాలా? దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. చూడండి, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యమును నిలుచు కట్టడం వలె ఉండును. 27 చదవమ్మా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. హల్లెలూయా. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మందులు వాడితే, డాక్టర్ దగ్గర పోతే, లేకపోతే ఆయుర్వేద మెడిసిన్ కానీ, లేకపోతే ఆర్గానిక్ ఫుడ్ వాడితే, అది వాడితే, ఇది వాడితే నీ ఆయుష్ పెరగదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నీ ఆయుష్ను పెంచుతుంది. హల్లెలూయా. పిల్లలు, యవనస్తులు జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రుల మాటలు విని ఎంతోమంది కోటీశ్వరులు అయినారు. తల్లిదండ్రుల దీవెన పొంది ఎంతోమంది గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్ అయినారు. తల్లిదండ్రుల పెంపకములో పెరిగిన వారు చాలామంది దైవజనులు అయినారు, గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు. కానీ ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ మాటలకు విధేయత చూపించకుండా ఎవరైతే ఉంటారో వారు దేవుణ్ణి లెక్క చేయట్లేదని అర్థం. హల్లెలూయా. తల్లి తండ్రిని సన్మానించువాడు ఏమవుతాడు? ఏమవుతాడు? దీర్ఘాయుష్మంతుడు.
తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు. ఎవడైతే తల్లిని తండ్రిని పట్టించుకోడో, తల్లి మాట వినడో, తండ్రి మాట వినడో, ఒకడు తల్లిని తిడతాడు, ఒకడు తండ్రిని కొడతాడు, ఒకడు తండ్రిని తిడతాడు, ఒకడు శపిస్తాడు. ఇవన్నీ నీకే రివర్స్ వస్తూ ఉంటాయి. అది నీకు తెలుసుకోవాలి ఈరోజు. తండ్రిని తిట్టేవాడు, తండ్రిని కొట్టేవాడు, తల్లిని తిట్టేవాడు, తల్లిని కొట్టేవాడు, వారి మాట విననివాడు, రేపు వారి జీవితంలో అదే వారు పొందుకుంటారు. వారి జీవితంలో ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ తల్లిని, ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నావు నీ తండ్రిని. రేపు రాబోయే రోజుల్లో నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉంటావు. జాగ్రత్త. నీ పిల్లలు కూడా నిన్ను అదే పొజిషన్లో తీసుకొని వస్తారు. నువ్వు దేవుణ్ణి సన్మానించాలనుకుంటే, దేవుణ్ణి నీవు ఘనపరచాలనుకుంటే, నీ తల్లిదండ్రులను నువ్వు ఏం చేయాలి? సన్మానించడం అంటే శాల్వా వేసి, ఒక దండ వేసి కదా, ఓ కేక్ కట్ చేయించడు కాదు సహోదరుడా. ఏంటది సన్మానించడం అంటే? వాళ్ళ మాటకు లోపడాలా, వాళ్ళ మాట వినాలా, వాళ్ళని పట్టించుకోవాలా. హల్లెలూయా. అదే ఈరోజు మదర్స్ డే. నీ తల్లిని బాధ పెడితే నీకేమైనా వస్తుందా? చెప్పాలా? డబ్బులు కట్టలు కట్టలుగా ఇస్తారు ఎవరన్నా నీకు నీ తల్లిని బాధ పెడితే? మరి నీ తల్లి మాట ఎందుకు వినట్లేదు? పిల్లలు చాలామంది తల్లి చెప్పిన మాట వినరు. నీ తల్లి లేకపోతే నువ్వు ఉంటావా ఇక్కడ భూమిపైన? ఉంటారా? నీ తల్లి లేకపోతే, నీ తల్లి లేకపోతే నువ్వు లేవు. కాబట్టి నీ తల్లి త్యాగాన్ని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా.